హాయ్ యువర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. సో ఇందులో వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీయూకే 4-1 బీటెక్లో ఎలక్టివ్ ఉంటుంది కదా, రెన్యూవబుల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ టెక్నాలజీస్ అనే సబ్జెక్టు. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 5 యూనిట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా టాపిక్లో పెడదాం. ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రెన్యూవబుల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎనర్జీ సోర్సెస్. ఈ రెండో క్వశ్చన్ ఏంటంటే విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఉంటుంది కదా, దాని డెరివేషను. ఇక ఆ తర్వాత వచ్చేసరికి థర్డ్ది విండ్ వెలాసిటీ మెజర్మెంట్స్ మీద వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ వెరీ 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 ఇంపార్టెంట్. విండ్ కంట్రోల్ చైన్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంటుంది, బ్లాక్ డయాగ్రామ్, అది రాయాలి. ఇక తర్వాత ఈక్వేషన్స్ రిగార్డింగ్ ది ఏరోడైనమిక్ అండ్ మెకానికల్ ఆస్పెక్ట్స్ ఇన్ విండ్ మెషిన్, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసరికి హౌ డు యూ సెలెక్ట్ ఎ సైట్ ఆర్ లొకేషన్ ఫర్ విండ్ ఫార్మ్, సెలెక్షన్ ఆఫ్ సైట్ అని, అది ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ యూనిట్ అనమాట. ఈ రెండో యూనిట్లో వచ్చేసరికి ఫస్ట్ది విండ్ పవర్ ఎక్స్ట్రాక్షన్ మీద ఒకటి, టిప్ స్పీడ్ రేషియో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత స్పీడ్ వర్సెస్ పవర్ రిలేషన్స్ కర్వ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే పిచ్ కంట్రోల్ అంటే స్పీడ్ కంట్రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫిక్స్డ్ స్పీడ్ వేరియబుల్ విండ్ టర్బైన్ వర్సెస్ వేరియబుల్ స్పీడ్ విండ్ టర్బైన్ కంట్రోల్ అంటే కంపారిజన్ అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత లాస్ట్గా డబ్లీ ఫెడ్ ఇండక్షన్ జనరేటర్ ఆపరేషన్ అండ్ కంట్రోల్, DFIG అంటాం. సో దానికి కూడా బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో సెల్ఫ్ ఎగ్జైటెడ్ ఉంటుంది కదా, దానికన్నా DFIG వెరీ ఇంపార్టెంట్. ఇక థర్డ్ యూనిట్లో చూసుకుంటే సోలార్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ సోలార్ అంటే PV సెల్స్లో. ఆ తర్వాత డెరివేషన్ ఆఫ్ సోలార్ ఇరేడియేషన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ PV సెల్స్ ఆర్ సోలార్. ఆ తర్వాత వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్. ఆ తర్వాత MPPT టెక్నిక్ అంటే మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ అంటాం. MPPT టెక్నిక్స్ ఏమైతే అది ఇంపార్టెంట్. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ PV సిస్టమ్, ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ ఇంపార్టెంట్. ఇది థర్డ్ యూనిట్. అయితే ఇక ఫోర్త్ యూనిట్లో చూసుకుంటే హైడ్రో పవర్ సెలెక్షన్ ఆఫ్ సైట్ ఉంటుంది కదా, హౌ డూ యూ సెలెక్ట్ ది హైడ్రో పవర్ సైట్ ఫర్ హైడ్రో పవర్ ప్లాంట్, అది ఇంపార్టెంట్. ఆ తర్వాత హైడ్రోగ్రాఫ్స్ వల్ల యూజ్ ఏంటి, అది ఒకటి. ఆ తర్వాత డ్రిఫ్ట్ ట్యూబ్స్ అంటే ఏంటి, పెన్ స్టాక్స్ అంటే ఏంటి, వాటి వల్ల యూజ్ ఏంటి, దాని గురించి డిస్క్రైబ్ చేయమని అడుగుతారు ఏవి కింద. ఇక ఆ తర్వాత అందులో ఇంకా మిగతా రకాల పవర్ జనరేషన్ ఉంటాయి, టైడల్ పవర్ అని, జియోథర్మల్ అని, గ్యాస్ బేస్డ్ అని, వీటి ఆపరేషన్ కంట్రోల్ చూసుకుంటే సరిపోతుంది, బ్లాక్ డయాగ్రామ్స్ ఏమి ఉంటాయి. ఇక ఫిఫ్త్ యూనిట్లో చూసుకుంటే నీడ్ ఫర్ ఎనర్జీ స్టోరేజ్ కంపల్సరీ క్వశ్చన్. ఆ తర్వాత స్టాండ్ అలోన్ అండ్ గ్రిడ్ కనెక్టెడ్ మోడ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ కంపైన్ హైబ్రిడ్ కదా. ఇక తర్వాత ఆప్టిమైజేషన్ ఆఫ్ సైజ్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ అండ్ ఎనర్జీ స్టోరేజ్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ హైబ్రిడ్ యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సోర్సెస్. సో ఇవి వచ్చేసరికి ఈ సబ్జెక్టు ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ఈ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది.